హలో అండి. నా పేరు సురేష్ అండి. ఈరోజు మనం పాండాస్లో పేవెట్ టేబుల్ గురించి తెలుసుకుందామండి. సో ఈ పేవెట్ టేబుల్ అనే వర్డ్ ఏదైతే ఉందో మనం మీకు ఎక్సెల్ తెలుసుంటే ఎక్సెల్లో కూడా ఉందండి ఈ పేవెట్ టేబుల్ అనేది. యాక్చువల్లీ ఈ పేవెట్ టేబుల్ ఏం చేసిద్దంటే అండి మన దగ్గర ఉన్న డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటాని మనకి కావాల్సినట్టుగా రీషేప్ చేసిద్ది అనమాట అండి. రీషేప్ చేయడం అంటే అర్థం ఏంటంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక డేటా ఉందనుకోండి, ఆ డేటా మనం డేట్ వైజ్ ఉంది మన దగ్గర. సో మనం ఒక డేట్ వైజ్ కాకుండా ఇంకొక దాకంగా చూడాలి అనుకుంటున్నాం మనం. అలాంటప్పుడు ఈ పివట్ టేబుల్ ద్వారా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట అండి. అంటే మన దగ్గర ఉన్న డేటా ఏదైతే ఉంటుందో అది రీషేప్ అవుతుంది అనమాట అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక డేటా నేను ఆల్రెడీ ఇక్కడ చేసి పెట్టానండి, చూడండి. ఈ డేటాలో ఏమేమి ఇచ్చానంటే డేట్ ఒకటి, ఓకే, సిటీ ఒకటి, 22 క్యారెట్స్ గోల్డ్ అండి, 24 క్యారెట్ గోల్డ్, వాటి యొక్క ప్రైజెస్, అలాగే మనకి 4 సిటీస్, మెయిన్ సిటీస్ ఇండియాలో ఉన్నవి 4 సిటీస్ తీసుకున్నారండి. అంటే 2 days డేటా తీసుకున్నానండి. 7th నవంబర్ 6th నవంబర్ 2 days డేటా తీసుకున్నానండి. సో ఇందులో మనకి జనరల్గా డేటా ఎలా కనబడుతుందంటే అండి, మనం ఇప్పుడు రన్ చేయగానే, ఇప్పుడు నేను తీసుకున్న డేటా ప్రకారంగా రన్ చేయగానే మనకి ఎలా కనబడుతుందో చూపిస్తాను చూడండి. దాన్ని బట్టి మనం ఆ డేటాని ఇంకో రకంగా కూడా చూసుకోవాలనుకుంటే పివట్ టేబుల్ యూస్ చేసి చేసుకోవచ్చు అనమాట అండి. చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ మనం పాండాస్ని ఇంపోర్ట్ చేస్తానండి. ఇక్కడ నేను డేటాను కూడా మీకు ముందుగానే నేను చేసి పెట్టానండి. చూడండి ఇక్కడ. సో డేటా ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ డేట్ అనేది ఇండెక్స్ కింద ఉందండి. అంటే 6th 7th చెన్నైలో ఎంత ప్రైజు, 24K అయితే ఎంత, 22K అయితే ఎంత, 24K అయితే ఎంత, అలాగా 6th 7th అలాగే 2 days డేటాని 4 మేజర్ సిటీస్లో ఎంత ప్రైజ్ ఉంది, 22K ఎంత ఉంది, 24K ఎంత ఉంది అని తీసుకున్నానండి. సో జనరల్గా మన దగ్గర డేటా ఎలా ఉంది. ఇప్పుడు ఈ డేటాని మనం ఇంకొక యాంగిల్లో చూడాలనుకుంటున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డేట్ వైజ్, అంటే ఇన్నిసార్లు డేట్ వచ్చింది చూసారంటే, మల్టిపుల్ టైమ్స్ డేట్ వచ్చింది. అలా కాదు, ఒక్క డేట్లో చెన్నై ఎంత, ముంబై ఎంత, ఢిల్లీ ఎంత, కలకటా ఎంత, 24, 20K అలా చూడాలనుకోండి, అలా పివట్ టేబుల్లో చూడొచ్చండి. సేమ్ అలా కాకుండా మనకి ఒక 3 cities ఉన్నాయి, 4 cities ఉన్నాయి కదండి మేజర్గా. ఈ 4 cities డేట్ వైజ్ గోల్డ్ 24K ఎంత ఉంది, 22K ఎంత ఉంది అని చూడాలనుకోండి, అలా కూడా చూడొచ్చు అనమాట. అంటే మన యొక్క కాలమ్స్ని రోస్ కింద కన్వర్ట్ చేసేయచ్చు, రోస్ని కాలమ్స్ కింద కూడా కన్వర్ట్ చేసేయచ్చు అనమాట. అది పివట్ టేబుల్ అండి. సో అలాగా మనం డేటాని చూడడానికి, అంటే మన డేటాని సింపుల్గా అనాలిసిస్ చేసుకోవాలి అని అంటే మనకు కావాల్సినట్టుగా అదే రీషేప్ అయితే మనం చూడొచ్చు అనమాట అండి. సో అలాగే ఈ పివట్ టేబుల్లో ఈజీగా చేసుకోవచ్చు అనమాట అండి. సో మీకు ఇక్కడ చేసి చూపిస్తానండి, మీకు ఒక పివట్ టేబుల్ రాసి. సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అండి, ఒక డేట్ని ఇందులో ముందు డిఫాల్ట్గా మీకు ఏముంటుందని చూపిస్తాను. సో df.pivot అని ఉంటుందండి. ట్యాబ్ క్లిక్ చేస్తే చూడండి, అదిగోండి పివిట్, రెండు ఉంటాయండి ఇందులో ఫంక్షన్స్, పివిట్ టేబుల్, పివిట్. ఈ రెండింటికి డిఫరెన్స్ కూడా ఏంటి చెప్తాను. ఫస్ట్ పివిట్ వాడదామండి. సో పివిట్ అని వాడి, ఓకే, దీంట్లో మనకి ఆర్గ్యుమెంట్స్ ఉంటాయండి. అంటే ఆర్గ్యుమెంట్స్ కాదు, యాట్రిబ్యూట్స్ ఉంటాయి, యాట్రిబ్యూట్స్ ఉంటాయండి. సో ఓకే, ఈ యాట్రిబ్యూట్స్ ఏంటి అనేది షిఫ్ట్ ట్యాబ్ క్లిక్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇందులో కాలమ్స్ ఉంటాయండి, పారామీటర్స్ చూసారా, కాలమ్స్, ఇండెక్స్ ఉంటాయండి, వాల్యూస్ ఉంటాయండి. ఓకే, సో ఈ మూడు యాట్రిబ్యూట్స్ ఉంటాయన్నమాట. ఈ 3 యాట్రిబ్యూట్స్ ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక కాలమ్ ఏదైతే ఉందో రోస్ కింద కన్వర్ట్ అయిపోవాలి అనుకోండి. ఎగ్జాంపుల్గా మనం డేట్ని రోస్ కింద కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇండెక్స్ ఈక్వల్ టు ఆ డేట్ని మనం రోస్ కింద కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇండెక్స్ దాంట్లో డేట్ ఇస్తామండి. ఈ పైన ఎలా ఉందో అలా రాయాలండి. ఇక్కడ చూడండి, ఈ హెడ్డింగ్ ఎలా ఉందో అదే హెడ్డింగ్ రాయాలి. ఓకే, తర్వాత మనకి కాలమ్స్ కింద మనకు కావాల్సింది ఏంటంటే సిటీస్ అనుకోండి. ఓకే, సిటీ. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేస్తే మీకు చూడండి ఎలా వస్తుందో. చూసారా, డేటా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ డేటా ఎలా ఉందండి, ఒక లిస్ట్లో మనకి డేట్ ఏంటి, సిటీ ఏంటి, దాని కాస్ట్ ఏంటి, ఎంత ఉంది ప్రైజు, అలాగే డేట్ ఏంటి, సిటీ, ప్రైజ్. సరే ఇక్కడ చూస్తే మీరు గమనిస్తే ఒక్కసారి సిటీ వచ్చిందండి. అది 22 క్యారెక్టర్కి ఒకటి, 24 క్యారెక్టర్స్కి ఒకటి. అంటే
ఒక్కసారి వచ్చింది, మల్టిపుల్ టైమ్స్ రాలే, చూసారా? సో అప్పుడు మనకి డేట్ వైజ్ చూస్తే 2 డేట్సే ఉన్నాయండి ఈ మొత్తం లిస్ట్లో. ఐ మీన్ ఈ లిస్ట్ మొత్తంలో 2 డేస్ మాత్రమే ఉన్నాయి. 2 డేస్ అంటే 6, 7. సో కాబట్టి 6, 7 రెండు ఇచ్చిందండి. సో 6లో సో 22 క్యారెక్టర్ గోల్డ్ ఎంత ఉంది, చెన్నైలో ఎంత ఉంది, 6th ఎంత ఉంది, 7th ఎంత ఉంది. అలాగే ఢిల్లీ 6th, 7th, కల్కటా 6th, 7th, ముంబై 6th, 7th, అలాగే 24 క్యారెక్టర్ అండి. చూసారండి? అలాగా సింపుల్గా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా దీన్ని మనం ఒకే డేటా కావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 24 డేటాయే కావాలి మనకి, 24 క్యారెక్టర్ డేటా లేదా 22 క్యారెక్టర్ డేటాయే కావాలి. సో అలాంటప్పుడు ఏదో ఒకటి తెచ్చుకోవాలి అని అంటే ఇంకొక అట్రిబ్యూట్ ఉందండి ఇక్కడ. సో వాల్యూస్ ఈక్వల్ టు మనకి ఏ వాల్యూ కావాలంటే ఆ వాల్యూస్ని ఇలా కాపీ చేసి పేస్ట్ చేయండి, ఎందుకంటే మనకు స్పెల్లింగ్ మిస్టేక్స్ రాకుండా ఉంటాయి. ఓకే, లేదంటే గుర్తుంటే పెట్టండి. చూసారా, ఎంటర్ చేశాను. ఇక్కడ చూసారా, మీరు గమనిస్తే డేట్స్ మనకి కాలమ్స్లోనే వచ్చినాయి. సేమ్ అది కూడా ఇందాక ఎలా వచ్చినాయో అలాగే వచ్చినాయి. కాకపోతే ఇందాక 24Kది వచ్చింది, 22Kది వచ్చింది. కానీ ఇక్కడ మనం వాల్యూస్ని 24K మాత్రమే అడిగాం కాబట్టి దానికి ఒక్కటి సంబంధించింది మాత్రమే ఇక్కడ డిస్ప్లే చేసింది. చూసారా? సో ఇలాగా మనం డేటాని మనకు నచ్చినట్టు డిస్ప్లే చేసుకోవచ్చు అనమాట. ఇదే కాదండి, చూడండి ఇక్కడ సిటీస్ కింద ఇక్కడ చేంజ్ చేస్తాను. సిటీ అని ఇండెక్స్ కింద ఇస్తాను, అంటే మనకి రోస్ అన్నీ సిటీస్లో ఉండాలి, సిటీస్ ఉండాలి. కాలమ్స్ అన్నీ కూడా మనకి డేట్స్ ఉండాలి అనుకోండి. ఇక్కడ డేట్స్ అని రాస్తాను. ఇక్కడ డేటే కదండి, డేట్స్ అని రాస్తాను. డేట్. ఓకే, సో ఇప్పుడు ఇది రన్ చేస్తే చూడండి ఎలా వస్తుందో. చూసారా, డేట్స్ 2 డేట్స్ ఇచ్చారు. ఆ 2 డేట్స్లో మనకి 4 మేజర్ సిటీస్ ఇచ్చాం కాబట్టి ఆ 4 మేజర్ సిటీస్ వచ్చినాయి. ఆ మేజర్ సిటీస్లో ఈ డేట్లో ఎంత ఉంది, ఈ డేట్లో ఎంత ఉంది, ఈ డేట్లో ఎంత ఉంది, ఈ డేట్లో ఎంత, అలా ప్రతిదీ కూడా మనకి చూడొచ్చు అనమాట అండి, ఇలా పివట్ టేబుల్ వేసి. సో ఇంతే కదండి, మనం డిఫరెన్స్ ఇంకో కాలం క్రియేట్ చేసి ఇక్కడే ఒక కాలం క్రియేట్ చేసి ఇంకో డిఫరెన్స్ చూడాలనుకున్నామండి. అంటే ఎంత డిఫరెన్స్ వచ్చింది మనకి, ఎంత ముందు దానికి ఇప్పుడు దానికి ఎంత డిఫరెన్స్ అని చూడాలనుకోండి. ఇక్కడ కూడా మనం ఒక కాలంని యాడ్ చేయొచ్చండి. మనం ఇంతకుముందు ఆల్రెడీ యాడ్ కాలం అనే దాంట్లో చూసాం కదండి. సో అది యూజ్ చేస్తే సరిపోతుందండి. ఇక్కడ నేను యూజ్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుందామండి, డిఫ్ అని తీసుకుంటున్నాను. ఎందుకంటే మనం డిఫరెన్స్ కదా చూస్తున్నాము, డిఫ్ అని తీసుకున్నాను ఇక్కడ. సో డిఫ్ ఒక కాలం నేమ్ పెడుతున్నామండి. ఆ కాలం నేమ్ డిఫరెన్స్ అని పెడదాము. ఓకే, డిఫరెన్స్, కాలం నేమ్ డిఫరెన్స్ ఈక్వల్ టు ఇప్పుడు మనకి ఏది మైనస్ ఏది అవ్వాలండి, ఈ డేట్ అంటే 6th డేట్ మైనస్ నుంచి 7th డేట్కి మైనస్ అవ్వాలి, అప్పుడు మనకి డిఫరెన్స్ వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే అండి, ఇప్పుడు చూడండి డిఫ్ మనకి ఏదండి డేటు, ఈ డేట్ని కాపీ చేయండి, ఇందులో పెట్టండి సింగిల్ కోట్స్లో. ఓకే, మైనస్ అథమెటిక్ సింబల్ వాడతామండి. ఓకే, డిఫ్ మళ్ళీ ఈ డేట్ని కాపీ చేద్దామండి, యాజ్ ఇట్ ఈస్గా రావడానికండి, అంతకంటే ఏం కాదు. మనం టైప్ కూడా చేయొచ్చు, ఎర్రర్స్ రాకుండా ఉంటాయండి, అంతే. ఓకే, సో ఇలా పెట్టేసి ఇప్పుడు ఇది రన్ చేస్తాను చూడండి. ఇది రన్ చేసే ముందు మనం ఆ డిఫ్ని రన్ చేయాలి, ఎందుకంటే మనం ఇదంతా డిఫ్లో యాడ్ చేసాము కాబట్టి డిఐఎఫ్ అనేది ఆ పారామీటర్ ఏదైతే ఉందో మనం దాన్ని రన్ చేస్తే మనకి టేబుల్ వస్తుందండి. ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఓకే, ఇది అంతకంటే ఏం కాదు, రైట్. చూసారా, డిఫరెన్స్ అనమాట. అంటే మనకి 6th నుంచి 7thకి ఎంత వేరియేషన్ వచ్చింది. ఓకే, 0 అంటే ఈ చెన్నైలో ఏ మాత్రం పెరగలేదన్నమాట, పెరగలేదు. ఓకే, ఢిల్లీలో 1 రూపీ పెరిగింది, కోల్కతాలో 11 రూపీస్, ముంబైలో 1 రూపీ. సో ఇలాగా మనం ఒక కాలంని యాడ్ చేసి కూడా ఈ పివట్ టేబుల్లో యూజ్ చేసి వాటి యొక్క డిఫరెన్స్ అవని సినారియోని బట్టి, అంటే ప్రస్తుతం మనం గోల్డ్ రేట్ చూస్తున్నాం కాబట్టి ఇలా తీసుకున్నానండి. ఇంకొక దానికైతే ఇంకొక రకంగా ఏదో పర్సంటేజ్ కింద కానీ, లేకపోతే ఏదో మెయిన్ వాల్యూస్ కానీ, మ్యాక్స్ వాల్యూస్ కానీ, లేదా సమ్ కానీ, అలా ఏదో ఒకటి చూడొచ్చు అనమాట, మన ఇష్టం. అయితే ఇవన్నీ చూడాలి అని అంటే ఇందులో కూడా ఒకటి ఉందండి, ఏంటంటే ఈ
పివట్ అని యూజ్ చేసాం అనుకోండి, ఇందులో అగ్రిగేట్ ఫంక్షన్స్ని యూజ్ చేయడం ఉండదండి, అవ్వదన్నమాట మనకి. సో అగ్రిగేట్ ఫంక్షన్స్ యూజ్ చేయాలి అని అంటే మనం ఏం చేయాలంటే అండి, పివట్ అండర్ స్కోర్ టేబుల్ అని యూజ్ చేసాం అనుకోండి, ఈ ఫంక్షన్ అంటే పివట్ అండర్ స్కోర్ టేబుల్ని యూజ్ చేసాం, పివట్ కాకుండా పివట్ అండర్ స్కోర్ టేబుల్ని యూజ్ చేసాం అనుకోండి, ఇందులో ఒక అట్రిబ్యూట్ ఉందండి, యాగ్ ఫంక్షన్స్ అని చూపిస్తాను చూడండి. ఇదిగోండి యాగ్ ఫంక్షన్, యాగ్ ఫంక్. ఈ యాగ్ ఫంక్ని యూజ్ చేసి మనం ఓకే, మనకు ప్రస్తుతానికి మెయిన్ వాల్యూ మ్యాక్స్ వాల్యూలు సమ్ వాల్యూలు లేవు కాబట్టి మనకేమీ అప్లై అవ్వదు, కానీ ఇది కానీ యూజ్ చేసి మనం మనకు కావాల్సినట్టుగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ కావాలనుకోండి సమ్, మీన్ కావాలనుకోండి మీను, మీడియన్ కావాలనుకోండి మీడియన్, అక్కడ వర్డ్ రాసేసాం అనుకో, ఈ యాగ్ ఫంక్షన్ కూడా ఈ పివట్ అండర్ స్కోర్ టేబుల్లో మనకి యూజ్ అవుతుంది అనమాట. సో ఇందాక చెప్పాను కదండి, పివట్కి పివట్ టేబుల్కి పివట్లో ఈ యాగ్ ఫంక్షన్స్ పనిచేయండి. సో ఆ అట్రిబ్యూట్స్ లేవన్నమాట, కానీ పివట్ టేబుల్లో ఉన్నాయండి. అయితే పివట్లో కూడా యూజ్ చేయొచ్చు, కానీ మనం ఈ ఫంక్షన్ అంతా బయట రాసేసిన తర్వాత ఇక్కడ రాసుకోవచ్చండి డాట్ పెట్టి యాగ్ ఫంక్షన్స్, కానీ దీనికైతే లోపల ఇన్బిల్ట్లో ఉంటాయన్నమాట. సో యాగ్ ఫంక్ అనే ఒక అట్రిబ్యూట్ ఉంది, ఆ అట్రిబ్యూట్లో మనం ఈ అగ్రిగేట్ ఫంక్షన్స్ అన్నీ కూడా యూజ్ చేయొచ్చు అనమాట అండి. ఓకే అండి, సో అదండి, ఇలాగా మనం పివట్ టేబుల్ని మనకు నచ్చినట్టుగా డేటాని చూడొచ్చు అనమాట అండి. ఓకే, సో ఇప్పుడు మీకు చూపించినట్టుగా సో ఇంకా డిఫరెంట్గా చూడొచ్చు అండి. నేను శాంపిల్ డేటా తీసుకుని ఇలా చూశాను. సో దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే అండి, మనం డేటాని ఈజీగా అనాలిసిస్ చేయొచ్చు అనమాట అండి. సో అందుకనే ఈ పివట్ టేబుల్ యూజ్ చేస్తారు. ఓకేనండి, సో అదండి. సో నేను మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి. సో మీకు ఏమన్నా అర్థం కాకపోతే దయచేసి కమెంట్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.